ఇప్పుడున్న స్థాయిలో మీరు ఉండలేదు అంటే తప్పకుండా మీరు ఇంక్రీస్ అవుతాయి అనమాట. తప్పకుండా వస్తాయి పంట. కాబట్టి బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సంతోషంతో ఇచ్చేవారు దేవుడు ప్రేమిస్తున్నాము. అలాగే 8:8 రాయబడింది, వారికి దేవుడు కృప ఇస్తాడనమాట. సర్వ సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడని 2 కొరింథీయులు 9:8 మాట రాయబడింది. ఒకసారి అమ్మ చదవండి, ఆ వాక్యం చదవండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సర్వ సమృద్ధి కృప ఇస్తామని దేవుడు చెప్పారు. ఇప్పుడు ప్రియులారా మన పరిశుద్ధాత్మలో ఆధారపడదాం, సాక్రిఫైస్ చేస్తాం, విత్తనాలు పెడదాం. ఫ్యూచర్ అలాగే మనకు తప్పకుండా మంచి హార్వెస్ట్ వస్తాయి అనమాట. కాబట్టి 10:8 స్పష్టంగా రాయబడింది, నమ్మకంగా ప్రియులారా విత్తనాలు వేసిన వారికి దేవుడు హీ విల్ ప్రొవైడ్ అండ్ ఇంక్రీస్ యువర్ రిసోర్స్. అంటే దేవుడు నూతన దారులు ఓపెన్ చేస్తాడనమాట. దారులు ఓపెన్